హైదరాబాద్ వ్యాప్తంగా బోనాల జాతర ఘనంగా కొనసాగుతోంది. పాతబస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో బోనాల సంబరాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. తెల్లవారుజామునే భక్తులు అమ్మవారి దర్శనానికి పోటెత్తుతున్నారు. అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లాల్ దర్వాజా సింహవాహిని మహంకాళి మందిరంతో పాటు అక్కన్నమాదన ఆలయం, ఉమ్మడి దేవాలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. బోనాలు సమర్పించే మహిళల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. చారిత్రక లాల్ దర్వాజాలోని సింహవాహిని మహంకాళి ఆలయానికి పలువురు మంత్రులతో పాటు వివిధ రంగాల ప్రముఖులు హాజరు కానున్నారు. ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. కోరిన కోరికలు తీర్చే ఎలవేలుపుగా సింహవాహిని మహంకాళిని భక్తులు కొలుస్తారు. ఏటా ఆషాఢ మాసంలో అమ్మవారికి భక్తి శ్రద్ధలతో బోనాలు సమర్పిస్తారు. ఇప్పటికే పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. అభిషేకాలు, కుంకుమార్చనలతో ఆలయాల్లో సందడి కొనసాగుతుంది. మరోవైపు పట్నమంతా బోనాల సంబరాల్లో ఉంది. ఉదయం నుంచి ఆలయాలకు క్యూ కడుతున్నారు. అమ్మవార్లకు ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేస్తున్నారు. అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నారు. రైట్, ఇక అక్కన్న మాదన ఆలయం నుంచి మరిన్ని డీటెయిల్స్ సదానందం లైవ్ లో అందిస్తారు. సదానందం, ఓవర్ టు యు. ఎస్ అనిల్, ఓల్డ్ సిటీలో ఇటు బోనాల కార్యక్రమం ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచే గ్రాండ్గా స్టార్ట్ అయిపోయింది. పొద్దున్నుంచే ఒకవైపు భక్తులు, మరోవైపు ఇటు లేడీస్ కూడా బోనాలు తీసుకుంటూ ప్రధాన టెంపుల్స్కి చేరుకుంటున్నారు. సో ముఖ్యంగా ఓల్డ్ సిటీ బోనాల విషయానికి వస్తే ఇటు సింహవాహిని అమ్మవారి తర్వాత ఇటు నెక్స్ట్ అక్కన్నమాదన టెంపుల్కి ఎక్కువగా వస్తారు. ఇటు ప్రజెంట్ మనం అక్కన్నమాదన టెంపుల్ దగ్గర ఉన్నాము. సో ఇక్కడ ఈసారి బోనాలకు ఈసారి ఇక్కడ 76th టైం అని నిర్వాహకులు చెప్తున్నారు. 76వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి బోనాలు చేస్తున్నారు. సో మరి కాసేపట్లో ఇక్కడికి మంత్రి శ్రీధర్ బాబు కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. సో ఇతర మంత్రులు అలాగే అధికారులు కూడా ఇక్కడికి చేరుకుంటారని ఇక్కడ అధికారులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇక ఈ టెంపుల్ గురించి చూసుకున్నట్లయితే లాస్ట్ 76 yearsగా ఇక్కడ ఓల్డ్ సిటీలో ఇక్కడ బోనాలు చేస్తున్నారు. సో గత కొన్ని రోజులుగా ఇక్కడ ప్రభుత్వం సహకారంతో బోనాల కార్యక్రమం కూడా గ్రాండ్ గా జరుగుతుంది. అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో ఓల్డ్ సిటీలో అన్ని ప్రధాన టెంపుల్స్ అయితే ముఖ్యంగా ఈసారి గవర్నమెంట్ చూస్తున్నది ఏంటంటే ఓల్డ్ సిటీలో ప్రధాన నిర్వహిస్తుంది. దాంట్లో లాల్ దర్వాజా టెంపుల్ ఏర్పాటు ఇక్కడికి యాక్చువల్ గా ఒకటగా ఇక్కడికి లాల్ దర్వాజాకి మహిళలు కానీ వీళ్ళకి మొదటిగా అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. అలాగే దీంతో పాటు ఇక్కడ రేపు అమ్మవారి పైన అమ్మవారి ఊరేగింపు ఉండబోతుంది. సో ఈ రోజు మరి కాసేపట్లో శాంతి కళ్యాణం చేస్తారు. ఆ తర్వాత ప్రత్యేక పూజలు చేస్తారు. మరి కాసేపట్లో శాంతి కళ్యాణం చేస్తారు. సో ఆ తర్వాత ప్రత్యేక పూజలు చేస్తారు. అలాగే బోనాలు కూడా ఇక్కడ సమర్పిస్తారు. కానీ రేపు ఇక్కడ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఇక్కడి నుంచే ఇటు ఓల్డ్ సిటీకి సంబంధించిన అంబారి ఊరేగింపు అంతా కూడా ఇటు అక్కన్నమాదన్న టెంపుల్ నుంచే ప్రారంభం కానుంది. సో ఇక్కడికి అంబారిపైకి అమ్మవారిని ఎక్కించి ఇక్కడి నుంచి ఇటు అమ్మవారిని ఊరేగింపుగా తీసుకెళ్తారు. సో హైదరాబాద్ సిపి ఆనవాయితీగా దీన్ని ఈ అంబారి ఊరేగింపును ప్రారంభిస్తూ వస్తారు. సో ఇక మనం ఆ టెంపుల్ విషయానికి వస్తే కూడా ఈసారి గ్రాండ్ గా డెకరేషన్ చేశారు. అమ్మవారికి సంబంధించి కూడా ప్రత్యేక పూజలు ఈ రోజు
ఈరోజు ఎర్లీ మార్నింగ్ నుంచే జరుగుతున్నాయి, మనం చూసుకోవచ్చు. సో ఇటు భక్తులంతా కూడా ఇప్పుడిప్పుడే ఇక్కడికి చేరుకుంటున్నారు, ఎందుకంటే ముందుగా లాల్ దర్వాజాకు వస్తారు ఆ భక్తులంతా. సో ఆ తర్వాత అక్కడి నుంచి అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకుని అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటారు, మనం చూసుకోవచ్చు. ఇక్కడ అక్కన్నమాదన్ టెంపుల్ అమ్మవారిని అయితే ఇటు డ్రై ఫ్రూట్స్ తో స్పెషల్ గా అలంకరణ చేసినట్లయితే మనకు ఇక్కడ పూర్తిగా కనిపిస్తుంది. సో ఇక్కడ పంతులు గారు ఉన్నారు. చెప్పండి పంతులు గారు, ఈ రోజు ఎట్లాంటి పూజలు చేస్తున్నారు బోనాల సందర్భంగా అమ్మవారికి ఈ రోజు మార్నింగ్ నుంచి? बोल कन्ना मदन्ना महाकाली माता की जय। सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते। ये जो है कन्ना मादन्ना महाकाली का दरबार है, 400 वर्ष पुराना है। यहाँ पर जो है भक्त श्रद्धा और भक्ति के साथ माँ भगवती की पूजा अर्चना और सिर पर बोनम रख करके आते हैं और कहते हैं कि जय देवी चामुंडे जय भूतादिहाणी जय सर्वतो देवी कालरात्रि नमोस्तुते। महाकाली माता जो है सभी भक्तों का कल्याण करने वाली है और जो भी जिस कार्य के लिए यहाँ पर आते हैं, जिस मुराद लेकर के आते हैं, माँ भगवती उनका जो है भंडार भर देती है। यहाँ अकन्ना मदन्ना महाकाली माता मंदिर में 5 मंगलवार नित्य अगर जो हाजिरी लगाता है, माँ को शाका अर्पण करता है और जो है अभिषेक करता है, नैवेद्य चढ़ाता है, माँ उनकी मनोकामनाओं को पूर्ण कर देती है। अभी इस वर्ष जो है 76वां वर्ष बोनाल है। यहाँ पर जो है माँ हाथी पर विराजमान होकर के और माँ की सवारी जो है नगर भ्रमण करते हुए कल जो है निकाली जाएगी। अपने भारत वर्ष में 2 जगह ही है, एक मैसूर में और एक जो है पुराना शहर हैदराबाद अकन्ना मदन्ना महाकाली माता मंदिर में। यहाँ पर जो है माता सभी भक्तजन जो है बड़ी श्रद्धा भक्ति के साथ बोनम अर्पण करने आते हैं और माँ को जो है मनाते हैं, पूजन करते हैं, अर्चना करते हैं, बंदन करते हैं। तो हम यही मनोकामना जो है करते हैं कि माँ भगवती जिस कार्य से भक्त आते हैं उनका जो है माँ भगवती भंडार भरे, सभी प्रकार का कल्याण करे। इसी के साथ जो है हम माँ भगवती के ఈ రోజు రేపు ఈ 2 రోజుల పాటు ఎట్లాంటి కార్యక్రమాలు ఇక్కడ టెంపుల్లో ఉండబోతున్నాయి? आज जो है माँ का जो है विशेष अभिषेक महाअभिषेक किया गया है, महा अलंकार से माँ सुसज्जित है और जो है यहाँ पर जो है माता रानी का जो है अभिरंगम कार्यक्रम होगा और कल माता रानी हाथी पर विराजमान होकर के नगर भ्रमण करते हुए बाजे गाजे के साथ 4 मीनार वाया जो है सभी जगह होते हुए जो है माँ की सवारी निकाली जाएगी। तो हम जो है भी भक्तों के कल्याण के लिए कामना करते हैं और नित्य प्रति पूजन करते हैं। जय माता दी। సో ఈ రోజు ప్రత్యేక పూజలు ఉంటాయి అమ్మవారికి. అలాగే రేపు వచ్చేసి రేపు ఇక్కడి నుంచి అంబారి ఊరేగింపు పైన అమ్మవారిని ఇక్కడి నుంచి తీసుకెళ్తారని కూడా ఇక్కడ ఇటు పంతులు గారు చెప్తున్నారు. ఇక మరోవైపు అమ్మవారిని కూడా ప్రత్యేకంగా దర్శనం చేసుకోవడానికి భక్తులంతా ఓల్డ్ సిటీలో ఉన్న భక్తులంతా ఇక్కడికి చేరుకుంటారని ఇక్కడ ఉన్నవారు కూడా చెప్తున్నారు. సో ఇటు మహంకాళి అమ్మవారి అటు అక్కడ దర్శనం అయిన తర్వాత ప్రతి ఒక్కరు లాల్ దర్వాజా నుంచి ఇక్కడికే వస్తారని చెప్తున్నారు. ఇక మరోవైపు ఇక్కడ పోలీసులు కూడా ఈ ఓల్డ్ సిటీ సెక్యూరిటీకి సంబంధించి పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలి. మొత్తం 3500 మంది పోలీసులతోటి పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. సో ఎట్లాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా ఇక్కడ పూర్తి బందోబస్తు ఏర్పాటు చేశారు. సో కేవలం ఇక్కడ లాల్ దర్వాజా అలాగే అక్కన్నమాదన్నే కాకుండా ఓల్డ్ సిటీలో ఉన్న అన్ని టెంపుల్స్ వద్ద ఈ బందోబస్తు అయితే ఉంటుంది. మరోవైపు ఇక్కడ టెంపుల్స్ ఎక్కడెక్కడ ఉంటాయో ఆ ఏరియాల్లో పూర్తిగా ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా పెట్టారు. సో ఈ రోజు అలాగే రేపు కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయంటున్నారు. మరోవైపు ఇక్కడి నుంచి రేపు అంబారి పైన అమ్మవారి ఊరేగింపు ఉండనుంది కాబట్టి సో దానికోసం కూడా ట్రాఫిక్ డైవర్షన్స్ ఇక్కడి నుంచి నెక్స్ట్ చార్మినార్ మీదుగా అమ్మవారి ఊరేగింపు ఉంటుంది కాబట్టి ఆయా ఏరియాలో ప్రాసెషన్ ఎక్కడెక్కడైతే ఉంటుందో ఆయా ఏరియాలో ట్రాఫిక్ డైవర్షన్స్ కూడా ఉంటాయని చెప్తున్నారు. సో ఇక మరోవైపు ఇటు పోలీసులకు సంబంధించి కూడా ఇటు షీ టీమ్స్ అలాగే మఫ్టీలో కూడా చాలా మంది ఇటు పూర్తి బందోబస్తులో ఉన్నారని చెప్తున్నారు. సో మొత్తానికి ఓల్డ్ సిటీలో ఉన్న అన్ని టెంపుల్లో అన్ని ప్రధాన టెంపుల్స్ లో ప్రస్తుతానికి అమ్మవారి బోనాల కార్యక్రమాలు అయితే పూర్తిగా స్టార్ట్ అయిపోయాయి. సో ఈ రోజు నైట్ వరకు అన్ని టెంపుల్స్ లో ఇదే రష్ కొనసాగనుంది అని